పైన పెట్టుకొని అట్లనే నిలబడి మన ప్రతిఘటనను చాటుదాం. 30 సంవత్సరాల అబద్ధానికి సమాధి కడదాం. మన మాలలు దోచుకొని తింటున్న వాళ్ళకి సమాధానం చెప్తాం. కుర్చీలు లేని వాళ్ళు పోతే పోవచ్చు, కానీ కుర్చీలు ఉన్న వాళ్ళు మాత్రం నిలబడి మాలల సత్తా ఏందో చూపెట్టపోదాం. మాలలు వినేసిరి, మాలలు దొబ్బేసిరి అననికి ఎవరిది హక్కు? ఎవరిది హక్కు? మాలలు ఏం దొబ్బేయలేదు. కష్టపడి చదువుకొని ఓపెన్ రిజర్వేషన్లో తీసుకుంటారు. ఓపెన్ కేటగిరీలో పడతాడు మాలోడు. నీకు దమ్ముందా? దమ్ముందా? దమ్ముంటారా మా వాళ్ళని పెడతా సవాల్. అందు గురించనే మనం ఎంతవరకైనా చదువుకుంటాం, రిజర్వేషన్లు తీసుకుంటాం, ఓపెన్ కేటగిరీలో పడతాం. ఓపెన్ లో నువ్వు చదువుకోవు ఏం లేదు. మాలలు తినేసిరి, మాలలు దొబ్బేసిరి. ఎవరితో సోపురా? ఈ మైండ్ నీదే, ఈ మైండ్ నీదే. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన మైండ్ మాకు. ఏ మాలలేడికి లేరు. సోనియా గాంధీ తోటి మాలలే ఉన్నారు, వైఎస్ రాజశేఖర రెడ్డి తోటి మాలలే ఉన్నారు. రాష్ట్రమే మాలలది. మేము ఏమైనా చేయగలుగుతాం. మనము ఏది మన రాజ్యాన్ని సలహాలు ఇచ్చేది చంద్రబాబు నాయుడు కూడా కదే. ఎవరైనా మాలడు మాలలు లేరంటే తాట తీస్తావు, మాలలు తినేస్తారట్టరా. అందు గురించి మన కేకలు ఢిల్లీ వరకు వినిపించాయి. ఢిల్లీ పీఠం కావాలి. ఏ మోడీ గారు, నారా చంద్రబాబు నాయుడు వర్గీకరణ చేస్తా అంటావా? మానుకోబట్టే నీ మోడికాలో బట్టి ఎస్సీ వర్గీకరణ చేత కాదు. మీకు జల్బనున్న కూడా కానే కాదని కూడా మీకు మనం చేస్తున్నాను. ఈ మోడీ ప్రభుత్వం మాకు శిక్షణకి ఈ నుంచి ఎన్నో సంవత్సరాల వలె ఏగుతుండవు. నిధులు ఓడియారు, చిన్న అదంగుడు కదియారు. మాటలకు మందకృష్ణ మాదిగా నువ్వు ప్రెస్ మీట్ పెట్టి చెప్పావు మాలలు బయట రావాలని. నువ్వు గెలకనంత వరకు మేము ఎక్కడ ఏం మాట్లాడలేదు. ఇగో కదిలారు కొద్ది మంది మాత్రమే. ఇక్కడ ప్రభుత్వాలే చెబుతా కావాలంటే అది దయచేసి వర్షం వస్తుంది. అందుగురించి అందరికీ జేబీలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు జేబీ.